ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్ అయితే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకోర్రి అండ్ మీ ఫ్రెండ్స్‌కి గూడా ఈ వీడియోని షేర్ జేయర్రి. సో, చాలామంది మన వీడియోస్‌ని చూస్తున్నారు. ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చాలా హెల్ప్ అయితుంది. కానీ ఎవరు గూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తలేరు. సో, ఐ హోప్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నా. అండ్ తెలంగాణ ఈసెట్ 2026 సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, ఎవరైతే స్లాట్ బుకింగ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళ కోసం ఈ వీడియో. మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి, స్లాట్ బుకింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్లు పెట్టుకోవడానికి లాగిన్ ఐడి తోటి పాస్వర్డ్ని ఎట్లా జనరేట్ చేసుకోవాలి అని చెప్పి స్టెప్ బై స్టెప్ డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్గా తెలంగాణ ఈసెట్కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్‌గా ఎట్లాంటి అప్డేట్స్ వచ్చిన వీడియోస్ చేసుకుంటాం కాబట్టి మీరు అప్డేట్ అయితే అస్సలే మిస్ కారు. సబ్స్క్రైబ్ చేసుకోరు కాబట్టి. ఓకేనా? సో, వెన్ ఇట్ కమ్స్ టు తెలంగాణ ఈసెట్ 2026 క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మనకు ఆల్రెడీ స్లాట్ బుకింగ్ అనేది 15th జూన్ 2026 నుండి స్టార్ట్ కావడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? 15th జూన్ 2026 నుండి స్లాట్ బుకింగ్ అనేది స్టార్ట్ కావడం అయితే జరిగింది. 18th జూన్ దాకా స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి టైం అయితే ఉంది. మీరు స్లాట్ బుకింగ్ చేసుకున్నప్పుడు మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ కాగలుగుతారన్నట్టు. 17th జూన్ 2026 నుండి 19th జూన్ 2026 వరకు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఆల్రెడీ స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి 17th, 18th, 19th 3 డేస్ అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటదన్నట్టు. సో, ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయితాయి. 17th జూన్ 2026 నుండి మనకు. ఓకేనా? 17th జూన్ 2026 నుండి 21st జూన్ 2026 వరకు మనకు టైం అయితే ఉంటదన్నట్టు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి. సో, స్లాట్ బుకింగ్ అయిపోయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నోళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటదన్నట్టు. సో, ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటదన్నట్టు. సో, ఎందుకు అట్లా అనంటే సింపుల్లీ మీరు లాగిన్ అవ్వాలంటే మన దగ్గర లాగిన్ ఐడీ ఉంటది. కానీ మన దగ్గర పాస్వర్డ్ అనేది ఉండదన్నట్టు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే ఓకేనా? స్లాట్ బుకింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కెళ్తాం మనం. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే లాగిన్ ఐడీ అనేది మనకు మెసేజ్ వస్తదన్నట్టు. కానీ పాస్వర్డ్ అనేది మనకు తెలవది. మనం ఇప్పుడు ఏం చేయాలి? మన డీటెయిల్స్ అన్నిటిని యూజ్ చేసుకొని లాగిన్ ఐడీని యూజ్ చేసుకొని పాస్వర్డ్‌ని జనరేట్ చేసుకోవాలి. సో, డీటెయిల్డ్‌గా ఈ పాస్వర్డ్‌ని ఎట్లా జనరేట్ చేసుకోవాలి, పాస్వర్డ్‌ని ఎట్లా క్రియేట్ చేసుకోవాలని చెప్పి మాట్లాడుకుందాం. సో, దానికంటే ముందు మీకు మంచిగా బాగా గుర్తుండే ఒక పాస్వర్డ్‌ని సెలెక్ట్ చేసుకోరి. ఓకేనా? సో, బాగా గుర్తుండాలి. ఆ పాస్వర్డ్ లోపల ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఓకేనా? అండ్ దాంతో పాటుగా ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇఫ్ పాసిబుల్ స్పెషల్ క్యారెక్టర్ ఉంటే ఏం గాదు. లేదు అంటే లేదు. కొన్నిసార్లు ఏందంటే స్పెషల్ క్యారెక్టర్ అడుగుతది. కొన్నిసార్లు అడగది. మోస్ట్‌లీ ఏంది గదా అంటే క్యాపిటల్ లెటర్ ఉండాలే. స్మాల్ లెటర్ ఉండాలే. ఓకేనా? ఒక నంబర్ అనేది ఉండాల్సి ఉంటదన్నట్టు. సో, ఇట్లా మనం మన పాస్వర్డ్‌ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. స్ట్రాంగ్ పాస్వర్డ్ ఉండాలే. ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలే. స్మాల్ లెటర్స్ ఉండాలి. అండ్ దాంతో పాటుగా నంబర్స్ అనేది ఉండాల్సి ఉంటదన్నట్టు. ఈ పాస్వర్డ్ అనేది మినిమమ్ 8 డిజిట్స్ అనేది ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఎట్లుండాలని చెప్పి నేను డీటెయిల్‌గా ఫర్దర్‌గా చెప్తా. అండ్ ఈ పాస్వర్డ్‌ని జనరేట్ చేసుకోవడానికి మన అఫీషియల్ వెబ్‌సైట్‌కి అయితే రావాల్సి ఉంటదన్నట్టు. తెలంగాణ ఈసెట్ 2026 సంబంధించి. సో, ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌కొచ్చిన తర్వాత మనకిక్కడ మీద చూపెడతన్నట్టు హెడర్ అంటాం దీన్ని. ఈ హెడర్ దగ్గర మనకు చూపెడతది తెలంగాణ ఈసెట్ అని చెప్పి. ఇక్కడ హోమ్ పేజ్ ఉంటది బ్రో. ఓకేనా? ఇది హోమ్ పేజ్ అన్నట్టు. ఐ విల్ షో యూ క్లియర్‌లీ ఇది హోమ్ పేజ్. దాని పక్క పొంటి ప్రాసెసింగ్ ఫీ అని చెప్పి ఉంటది. తర్వాత వెరిఫై ఫీ పేమెంట్ స్టేటస్ అని చెప్పి ఉంటదన్నట్టు. దాని తర్వాత మనం కొంచెం పక్కకు స్క్రోల్ డౌన్ చేద్దాం. ఓకేనా? జస్ట్ ఎ సెకండ్. కొంచెం పక్కకు స్క్రోల్ డౌన్ చేస్తే మనకు స్లాట్ బుకింగ్ అని ఉంటదన్నట్టు. ఓకేనా? స్లాట్ బుకింగ్ అని చెప్పి ఉంటది. తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఉంటది. కాంటాక్ట్ అస్ అని చెప్పి ఉంటది. మనం ఇప్పుడు ఏం చేయాలి? క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది చేయాల్సి ఉంటదన్నట్టు. ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్‌కెళ్ళి మనం మన పాస్వర్డ్‌ని జనరేట్ చేసుకోవాల్సి ఉంటది. ఇప్పుడు నేనేం చేస్తా కదా అంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తా. ఓకేనా? సో, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయడంతోటి టీఎస్ ఈసెట్ 2026 అని చెప్పి వస్తది. క్యాండిడేట్ హాస్ టు రిజిస్టర్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎట్ హెల్ప్ లైన్ సెంటర్ అని చెప్పి వస్తదన్నట్టు. ఓకేనా? సో, క్యాండిడేట్ హాస్ టు రిజిస్టర్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎట్ హెల్ప్ లైన్ సెంటర్. హెల్ప్ లైన్ సెంటర్ లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత క్యాండిడేట్ ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి అని చెప్పి మనకొస్తదన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మనం ఏం చేయాల్సి ఉంటది కదా అంటే మన రిజిస్ట్రేషన్ ఫార్మ్
ఓకేనా. మన రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఈస్ నథింగ్ బట్ మన హాల్ టికెట్ నెంబర్‌లో కూడా రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటదన్నట్టు. రిజిస్ట్రేషన్ ఫార్మ్ నెంబర్ అనేది ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. మన ఈసెట్‌కి సంబంధించిన హాల్ టికెట్ లోపల రిజిస్ట్రేషన్ ఫార్మ్ నెంబర్ ఉంటది. ఆ రిజిస్ట్రేషన్ ఫార్మ్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటది ఫస్ట్. తర్వాత తెలంగాణ ఈసెట్‌కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అడుగుతది. హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటది. తెలంగాణ ఈసెట్‌కి సంబంధించిన ర్యాంక్ అడుగుతది. ర్యాంక్ ఇవ్వాల్సి ఉంటది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది అడుగుతది. ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. డేట్, మంత్, ఇయర్ ఫార్మాట్ లోపల. ఓకేనా. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనం ఈ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. ఈ డీటెయిల్స్ ఇచ్చి జనరేట్ పాస్వర్డ్ అని చెప్పి కొట్టాల్సి ఉంటది. ఓకేనా. సో, జనరేట్ పాస్వర్డ్ మీద కొట్టడంతోటే మనకు వెబ్‌సైట్ అనేది ఎట్లా ఓపెన్ అయితది కదా అంటే ఇట్లా అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ మనకి క్యాండిడేట్ నేమ్ అనేది చూపెడతది. ఓకేనా. సో, దాని తర్వాత ఫాదర్ నేమ్ అనేది చూపెడతది. రీజియన్ అనేది చూపెడతది. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ చూపెడతది. జెండర్ చూపెడతది. కేటగిరీ చూపెడతది. స్పెషల్ కేటగిరీ చూపెడతది. మైనారిటీ స్టేటస్ చూపెడతది. సో, క్యాండిడేట్ డీటెయిల్స్ అన్నీ చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, దాని తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్స్ అనేది కొన్ని 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 కౌన్సెలింగ్స్ లోపల అలో చేస్తారు. కొన్ని కౌన్సెలింగ్స్ లోపల అలో చేయరన్నట్టు. సో, స్పెషల్ క్యారెక్టర్ అలో చేస్తారా లేదా అనే దాన్ని బట్టి మీరు పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, పాస్వర్డ్ లోపల డెఫినిట్‌గా మనకు ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఒక స్మాల్ లెటర్ ఉండాల్సి ఉంటది. అండ్ దాంతో పాటుగా నంబర్స్ అయితే ఉండాల్సి ఉంటాయన్నట్టు. ఓకేనా. సో, కాబట్టి ఏందంటే మీరు పాస్వర్డ్ జనరేట్ చేసుకునేటప్పుడే ఒక క్యాపిటల్ లెటర్, ఒక స్మాల్ లెటర్, ఒక నంబర్ ఉండేలాగా అండ్ ఎంత పెద్దగుంటే అంత మంచిది ఏం గాదు. ఓకేనా. సో, అరౌండ్ ఒక 8-10 డిజిట్స్ ఉండేలాగా పాస్వర్డ్‌ని సెట్ జేసుకోరి. ఓకేనా. మంచిగా బాగా గుర్తుండే పాస్వర్డ్‌ని సెలెక్ట్ జేసుకోరి. దెన్ దాని తర్వాత మనకు కింద పాస్వర్డ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటదన్నట్టు. ఓకేనా. ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని చెప్పి అడుగుతది. ఓకేనా. సో, పాస్వర్డ్ అని చెప్పి అంటది. దాని తర్వాత రీఎంటర్ పాస్వర్డ్ అని చెప్పి అంటది. సో, మనం మన పాస్వర్డ్‌ని అయితే ఇయ్యాల్సి ఉంటది. తర్వాత మన పాస్వర్డ్‌ని మళ్ళీ ఎంటర్ ఇయ్యాల్సి ఉంటది. తర్వాత మొబైల్ నంబర్ ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. తర్వాత మన ఈమెయిల్ ఐడీ ఇచ్చి సేవ్ పాస్వర్డ్ మీద క్లిక్ జేయాలి. ఓకేనా. సేవ్ పాస్వర్డ్ అని చెప్పి మనకిక్కడ ఉండడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, పాస్వర్డ్ అని చెప్పి ఉంటది మనకు. రీఎంటర్ పాస్వర్డ్ అని చెప్పి ఉంటది. మొబైల్ నంబర్ అని ఉంటది. దాని తర్వాత ఈమెయిల్ ఐడీ అని ఉంటది. ఈ డీటెయిల్స్ ఇచ్చి సేవ్ పాస్వర్డ్ మీద మనం క్లిక్ జేయాల్సి ఉంటదన్నట్టు. సో, సేవ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయడంతోనే మనకు మన పాస్వర్డ్ అనేది సేవ్ అయిపోతది. ఓకేనా. సో, మనకు మన పాస్వర్డ్ అనేది సేవ్ అయిపోతదన్నట్టు. సో, మన లాగిన్ ఐడీ అనేది ఆల్రెడీ మన మొబైల్ నంబర్‌కి మెసేజ్ వచ్చుంటది. అండ్ ఇప్పుడు మనం మన పాస్వర్డ్‌ని సెలెక్ట్ చేసుకున్నాం. సో, దెన్ దాని తర్వాత ఏంది కదా అంటే మనం లాగిన్ అవ్వాల్సి ఉంటది. లాగిన్ అయ్యి మనం వెబ్ ఆప్షన్‌లో అయితే ఇవ్వాల్సి ఉంటదన్నట్టు. సో, లాగిన్ అయ్యేటప్పుడు కూడా మనకు మన రిజిస్ట్రేషన్ ఫార్మ్ నంబర్ అడుగుతది. ఓకేనా. సో, దాని తర్వాత రిజిస్ట్రేషన్ ఫార్మ్ నంబరు అండ్ దాంతో పాటుగా హాల్ టికెట్ నంబరు అండ్ దాంతో పాటుగా లాగిన్ ఐడీ, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ ఇయన్నీ కూడా అడుగుతాయన్నట్టు. అవన్నీ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటది. అవన్నీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఓకేనా. సో, అవన్నీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనమైతే లాగిన్ అవ్వాల్సి ఉంటదన్నట్టు. సో, లాగిన్ ఐడీ నంబర్ అడుగుతది. అండ్ దాంతో పాటుగా తెలంగాణ ఈసెట్ 2026 సంబంధించిన హాల్ టికెట్ నంబర్ అడుగుతది. పాస్వర్డ్ అడుగుతది. డేట్ ఆఫ్ బర్త్ అడుగుతది. అండ్ ఇక్కడ క్యాప్చా అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటది. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ అని చెప్పి కొట్టాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, సైన్ ఇన్ అని కొట్టుడుతోటి మనకు వెబ్ ఆప్షన్స్ పోర్టల్ అయితే ఓపెన్ అయితది. సో, ఈ వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలే? వెబ్ ఆప్షన్‌కి సంబంధించిన రెగ్యులేషన్స్ ఏంది? ఎట్లా ఉంటాయని చెప్పి డీటెయిల్‌గా మనం నెక్స్ట్ వీడియోస్ లోపల మాట్లాడుకుందాం. ఓకేనా. సో, ఫర్దర్‌గా వచ్చే వీడియోస్ లోపల డీటెయిల్డ్‌గా వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఎయ్యాలని చెప్పి నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తా. ఇప్పుడెందుకు చెప్పట్లేదు అంటే మనకు వెబ్‌సైట్ లోపల క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మాత్రమే అవైలబుల్ ఉంది. ఓకేనా. లాగిన్ అని చెప్పి మనకి ఇంకా ఆప్షన్ రాలే. ఓకేనా. మనకు లాగిన్ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తదన్నట్టు. ఇక్కడ మీరు చూసుకుంటే క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా! ఈ ఆప్షన్ అనేది మనకింకా రాలేదు. వచ్చిన వెంటనే నేను వీడియో అయితే చేస్తా. ఓకేనా. సో, అప్పటి వరకు మన ఛానెల్‌ని చెక్ చేసుకుంటా ఉండాలి. పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోరి బ్రో. సో, మనది ఎంటర్‌టైన్‌మెంట్ పేజ్ కాదు. సో, మనది ఎడ్యుకేషన్ పేజ్. మస్తు హెల్ప్‌ఫుల్ వీడియోస్ వస్తా ఉంటాయి. మస్తు హెల్ప్‌ఫుల్ వీడియోస్ మనం చేసుకుంటాం. కానీ వరస్ట్ థింగ్ ఏంది కదా అంటే ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇట్లా ఇట్లా చేసి పైసలు రావు, ఏం రావు. ఓకేనా. సో, ఏదో సాటిస్ఫాక్షన్ కోసము ఆహ్, ఎంతో కొంత హెల్ప్ చేస్తున్నాం కదా అనే ఒక థాట్ తోటి మనం చేస్తాం. అంతే తప్ప మనకు దీనిలో పెద్దగా వచ్చేదేముండదు. ఫేమ్ ఉండది, రికగ్నైజేషన్ ఉండదు, ఏముండదు. జస్ట్ సాటిస్ఫాక్షన్ ఒకటుంటది. ఆ సబ్స్క్రైబర్‌లు ఎవరైనా వస్తే ఆ సబ్స్క్రైబర్‌లు ఉన్నారు కదా! మనది కూడా కొంచెం పెద్ద పేజే కదా అన్నట్టుగా ఉంటదన్నట్టు అంతే. అంతే తప్ప ఇందులో ఉండేదేముండదన్నట్టు.
ఓకేనా? సో, మీకు ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అయితే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ముగ్గురికి షేర్ చేసి, సో, కంటెంట్ మంచిగుంది, ఫాలో గార్రి అని చెప్పండి. సో, మీ జూనియర్స్ కూడా రికమెండ్ చేయండి. దట్స్ ఇట్. దట్స్ మోర్ దాన్ ఎనఫ్. ఓకేనా? సో, నెక్స్ట్ వీడియో లోపల మనం వెబ్ ఆప్షన్ల గురించి మాట్లాడుకుందాం. సో, ఇప్పుడే చెప్పేటోను గానీ ఇది మనకు ఈరోజే గదా! సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయింది. మన క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మాత్రమే ఓపెన్ చేసిర్రు. వెబ్ ఆప్షన్స్ పోర్టల్ అనేది కొంచెం మెల్లగా ఓపెన్ అయితది. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.